హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అండి, గార్డెన్లో కూరగాయలు ఉన్నాయి. అలాగే డ్రాగన్ అయితే మా గార్డెన్లో ఫ్రూట్ వచ్చిందండి. డ్రాగన్ ఫ్రూట్ని కూడా నేను కోస్తాను. అలాగే పూలు అయితే ఉన్నాయి. ఆ పూలను అయితే మా మేనగోళ్ళు కోసుకుంటుంది. దీనికి కనకాంబరాలు అంటే చాలా పిచ్చండి, కోసేసుకుంటూ ఉంటుంది వచ్చినప్పుడల్లా. అలాగే గార్డెన్లో వంగ మొక్కలకి నేను స్టెమ్లోంచి వచ్చే పురుగు, కాయ తొలిచే పురుగు రాకుండా అయితే ఒక లిక్విడ్ని అయితే వేస్తున్నానండి. మసాలా వంక మొక్కలు ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి కాయలు. అలాగే బీరపాదు ఉంది, బీరకాయలు కూడా కోస్తానండి. మన గార్డెన్లో బీరకాయలు అయితే మాత్రం కంటిన్యూగా ఉంటాయండి. ఎందుకంటే బీరపాదుని ఎవరైనా సరే ఈజీగా పెంచుకోవచ్చు. నేనైతే ఎప్పుడు కూడా ఇయర్ అంతా కూడా బీర విత్తనాలు పెడుతూ ఉంటాను. ఎప్పుడు కూడా బీరపాదు మనం పెట్టాలి అంటే విత్తనాలు బాగుండాలి. చాలా రకాలు ఉన్నాయి ఇందులోనే. నేను ఇప్పుడు పెట్టిన విత్తనం అయితే బాగా చిన్న సైజు కాదండి, లాంగ్ బీర కాదు, నాటు బీర. ఇది మీడియం సైజులో ఉంటాయి, చాలా బాగుంటాయి కాయలు, రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ విత్తనమే నేను ఎప్పుడు పెడుతూ ఉంటానండి. అలాగే డ్రాగన్ ప్లాంట్ కూడా ఉంది. దీనికైతే ఒక 4 వరకు ఫ్రూట్స్ వచ్చాయి. ఒకటైతే ఫ్రూట్ అయింది, ఇంకొకటి 3 వరకు ఉన్నాయండి. పువ్వులు విడిచి ఇప్పుడు పిందులు రెడీగా అవ్వడానికి ఉన్నాయి. డ్రాగన్ అయితే నేను కోసేస్తున్నాను. దీనికంటే ఫస్ట్ ఒకటి డ్రాగన్ కట్ చేశానండి. అప్పుడు వీడియో తీయడం కుదరలేదు, మా హస్బెండ్ వచ్చి తీసుకొచ్చేసారు. కానీ దీనికైతే చీమలు వస్తమాటు ఎక్కువగా ఫ్లవర్స్కి వస్తున్నాయండి. నేనైతే నీమ్ ఆయిల్ అయితే నేను స్ప్రే చేశాను. ఒకసారి స్ప్రే చేస్తే సరిపోదు, 2-3 సార్లు మనం నీమ్ ఆయిల్ ఒకసారి చీమలు పోవడానికి నేనైతే కమలా తొక్కులతో వేసిన వాటర్ని కూడా స్ప్రే చేశానండి. ఇప్పుడు బీరకాయలను కూడా కట్ చేసేస్తున్నాను. చూడండి బీరకాయలు సైజు ఏ విధంగా ఉన్నాయో. లాంగ్ అయితే ఉండవు కానీ లావుగా ఉండి మీడియం సైజులో ఉంటాయి. ఇంకొకటి అయితే లాంగ్ బీర ఉంది, ఇంకా అవి పెరగాలి. ఈ సైజు అయితే వచ్చే చూశారు కదా, ఇవి ఇంకా పెరుగుతాయి. లేతగా ఉండగానే నేను కట్ చేసేస్తూ ఉంటాను. బీరపాదు ఎప్పుడు మనం పెట్టుకోవాలన్నా విత్తనాలు మనం అనుకుంటామండి, ఎక్కువ కాస్ట్ ఉన్న విత్తనాలు అయితేనే బాగా వస్తాయని అనుకుంటాం. కానీ కాదు, ఒక 10 రూపీస్ విత్తనాలు కూడా మనకి బాగానే జర్మినేషన్ అవుతాయి. నేను ఇప్పుడు అలా 10 రూపాయల విత్తనాల ప్యాకెట్టే పెట్టానండి. చూశారు కదా, నేను విత్తనాలు బాగుంటాయని ఆన్లైన్లో కాస్ట్ ఎక్కువ అయ్యి పెట్టేదాన్ని, కానీ అవి అయితే నాకు అసలు రాలేదు. ఈ 10 రూపీస్ విత్తనాలే కూడా బాగా పనిచేస్తున్నాయి, బాగా వస్తున్నాయి కూడా కాయలు అవిని. అందుకని ప్రతి ఒక్క గార్డెనర్స్ కూడా మనం కాస్ట్ ఎక్కువ కాకుండా తక్కువలోనే అయ్యేటట్టు మనం అయితే గార్డెన్ అయితే మాత్రం మెయింటైన్ చేయాలండి. 10 రూపీస్ ప్యాకెట్ విత్తనాలే ఇవి. ఇప్పుడు డ్రాగన్ ప్లాంట్ కూడా ఇది నేను కొమ్మ పెట్టానండి. కొమ్మ ద్వారా కూడా మనం ఈ ప్లాంట్ని పెంచవచ్చు. 2 కొమ్మలు తమ్ముడు తీసుకొస్తే అవి పెట్టాను. చూసారు కదా, 100 రూపీస్ టబ్లో పెట్టాను ఇవి. నేను గార్డెన్కి రాక సైడ్ ఉన్నటువంటి బ్రాంచెస్ని అయితే కట్ చేయలేదండి. ఎప్పుడు కూడా డ్రాగన్ మనం ప్రూనింగ్ చేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి, ఎక్కువ ఫ్రూట్స్ కూడా వస్తాయి. పక్కన ఉన్నటువంటి కొమ్మలను అయితే కట్ చేస్తూ ఉండాలి. అలాగే మనం నెలకు ఒకసారైనా సరే నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. చూడండి, పక్కన ఉన్నటువంటి కట్ చేసినటువంటి స్టెమ్స్ని ఈ విధంగా నేను 100 రూపీస్ టబ్లో 3 ప్లేసెస్లో పెట్టాను. దీనికి ఇలా మనం చిన్నటువంటి కర్రలు లాంటివి పెట్టామంటే మనకి ముందే అడ్జస్ట్ చేసుకోవాలండి. లేదు అంటే ముళ్ళు గుచ్చిపోతూ ఉంటాయి. ఇలాగ పెట్టామంటే అవి అలా పెరుగుతూ వస్తాయి. కొంచెం తాడులతో కట్టేసామంటే బాగా పై వరకు వస్తాయి. నేను ముందు చూపించినటువంటి టబ్లో పెట్టాను, 8 మంత్స్ అవుతుందండి. ఇప్పుడు నేను వంగ మొక్కల కోసం అయితే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ముద్దింగువ అయితే చాలా బాగా పనిచేస్తుందండి గార్డెన్లో. 1 స్పూన్ ముద్దింగువ తీసుకుని 1 లీటర్ వాటర్లో వేసి, ఈ ఇంగువ గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేడి చేయాలండి. నీటిలో వేసి ఇది కరిగే వరకు కొద్దిసేపు మరిగించి చల్లారిన తర్వాత వంగ మొక్కలకైతే వేస్తాను. మనం గార్డెన్లో మనకి సరిపోయినటువంటి
మొక్కలు మనం ఏదైతే ఎక్కువ తింటామో అవే వేయాలండి. నేనైతే ప్రతిదీ వేసేసేదాన్ని. ఎందుకంటే మనం గార్డెనింగ్ టెర్రస్ మీద పెడుతున్నాం కాబట్టి టెర్రస్ పాడవకుండా కూడా చూసుకోవాలి. ఈ వర్షాకాలం అయితే వాటర్ పోకుండా మొత్తం నాచది పట్టేస్తుందండి. అందుకని నేనైతే ఏం చేస్తున్నాను, ఎన్ని మొక్కలు అవసరమో దాన్ని బట్టి నేను తీసుకుంటున్నానండి. వేస్ట్గా ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేనైతే పెట్టడం లేదు. ఇంపార్టెంట్గా మన ఇంట్లోకి మనం తినే కూరగాయలని నేను సింపుల్గా పెడుతున్నాను. ఇప్పుడు ఇంగు వాటర్ చల్లారింది. 1 లీటరు ఇంగు వాటర్కి ఒక 3 లీటర్లో నేను డైల్యూట్ చేస్తున్నాను. డైల్యూట్ చేసి వంగ మొక్కలకి ఇస్తాను. వంగ మొక్కలకి ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనం నారు పెట్టిన తర్వాత ఒకసారి, ఫ్రూటింగ్ వచ్చినప్పుడు ఒకసారి, మరలా ఒక 15 రోజుల తర్వాత ఒకసారి ఇలా ఇచ్చామంటే వంకాయల్లో వచ్చే పురుగు ఒక్కొక్కసారి చూడండి వంకాయలు కాస్తాయి కానీ అవి పుచ్చులు ఉంటాయి. మనం ఎంతో కష్టపడి గార్డెన్లో మొక్కలు వేసి అవి పెంచినప్పుడు అవి పుచ్చు వచ్చాయంటే ఎంతో బాధపడతాం కదా. అలా పుచ్చు రాకుండా ఉండాలంటే నారు పెట్టిన తర్వాత ఒకసారి వేసాను. ఇప్పుడు పిందులో వచ్చాయి కదా, కాయలు వచ్చే చూసారు, ఇప్పుడు ఒకసారి వేస్తున్నాను. అలా 2-3 సార్లు వేసామంటే కాయ తొలిచే పురుగు అలాగే కాండం తొలిచే పురుగులు అయితే రావు. ఇంగు వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. కంపల్సరీ మీరు అశ్రద్ధ చేయకుండా వంగ మొక్కలకైతే వాటర్ వేస్తూ ఉండండి. అలాగే వంకాయలు ఆకులు వెనకాల మనం చూసుకుంటూ క్లీన్ చేసేసుకుంటే సరిపోద్దండి. మనం పెస్ట్ రాకముందే ఇలా చూసుకుని ఆకులు తీసి పడేసామంటే అంత ఇబ్బంది ఉండదు. అదే కనుక పెస్ట్ వచ్చిన తర్వాత కనుక చేయాలంటే త్వరగా క్యూర్ అవ్వదండి. అందుకే మనం చేతికి మించిన ఆయుధం ఉండదు. ఎప్పుడు వచ్చినా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈజీగా పెట్టే దాంట్లో బీరపాదు పెంచుకోవచ్చు. ఈ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.